ఇప్పుడు ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ చూద్దాం. బైనరీ సెర్చ్ ట్రీ యొక్క రూల్ ఏంటిది? ఇప్పుడు ఒక పేరెంట్ ఉంది, ఓకే రైట్. ఆ పేరెంట్కి ఏముంటుంది? లెఫ్ట్ నోడ్ ఉంటుంది, రైట్ నోడ్ ఉంటుంది. లెఫ్ట్ నోడ్ అనేది పేరెంట్ నోడ్ కన్నా చిన్న ఉండాలి, రైట్ నోడ్ అనేది పేరెంట్ నోడ్ కన్నా పెద్ద ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తా. ఇది మన ఒక రూట్ అన్న పేరెంట్ నోడ్. ఇప్పుడు బైనరీ ట్రీ అంటే ఏంటిది? దీని యొక్క లెఫ్ట్ నోడ్ ఇది, రైట్ నోడ్ ఇది. లెఫ్ట్ నోడ్ అనేది ఏముండాలా? ఈ రూట్ కన్నా తక్కువ ఉండాలి, 30 అనుకోవాలి. సో ఈ రైట్ నోడ్ అనేది పేరెంట్ కన్నా పెద్దగా ఉండాలి. ఇప్పుడు 40 ఉంటే 50 ఉంటుంది. సో ఇది సేమ్ అన్నిటికంటే ఇప్పుడు 30 ఉన్నానుకో, 30 కంటే చిన్న ఉండాలి లెఫ్ట్ నోడ్. ఎంత? ఒక 20 అనుకున్నాం. ఇప్పుడు రైట్ నోడ్ అనేది 30 కన్నా పెద్దగా ఉండాలి, రైట్. 35 అనుకున్నాం. అలానే ఇప్పుడు ఈ నోడ్కి ఇది రూట్ నోడ్ అవుతుంది. ఇవి రెండు సబ్ నోడ్స్, ఇది సబ్ లెఫ్ట్ నోడ్, సబ్ రైట్ నోడ్. సబ్ లెఫ్ట్ నోడ్ అనేది 50 కన్నా చిన్న ఉండాలి, అయితే ఒక 45 ఇట్లా. నెక్స్ట్ అట్లనే రైట్ నోడ్ అనేది 50 కన్నా పెద్ద ఉండాలి, ఒక 60. సో ఇది బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఇలా ఉంటుంది. ఈ ఫార్మేట్ లెఫ్ట్ నోడ్ అనేది పేరెంట్ కన్నా చిన్న ఉంటుంది, రైట్ నోడ్ అనేది పేరెంట్ కంటే పెద్ద ఉంటుంది, రైట్. పేరెంట్ కన్నా చిన్నది, ఇది పేరెంట్ కంటే పెద్దది, రైట్. రైట్ నోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ పేరెంట్ నోడ్, రైట్ నోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ పేరెంట్ నోడ్, ఈ లెఫ్ట్ నోడ్ ఈజ్ లెస్ దెన్ పేరెంట్ నోడ్. ఓకే, ఇట్లా ఉంటుంది అన్నమాట బైనరీ సెర్చ్ ట్రీ అంటే. అది ఆ విధంగా మనం ఎలిమెంట్స్ని అరేంజ్ చేస్తాం. అదే the value of left node must be smaller than the parent node and the value of right node must be greater than the parent node. అదే అంటున్నాం. దిస్ రూల్ ఈజ్ అప్లైస్ రికర్సివ్ టు లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఆఫ్ ద రూట్. సేమ్ అట్లనే మనకి ఏటి వస్తాయో ప్రతి రూట్స్కి అదే రికర్సివ్లీ అప్లై చేస్తాం ఇదే రూల్ని. ఓకే, ఇన్ విచ్ nodes are arranged in such a way smaller values fall in the left subnode and the larger values fall in the right subnode. అర్థమైంది కదా? లెఫ్ట్ నోడ్లో చిన్న నోడ్ కాబట్టి స్మాలర్ వాల్యూస్ లెఫ్ట్ నోడ్లో పడతారు, లార్జర్ వాల్యూస్ విల్ కమ్స్ అండర్ ద రైట్ సబ్నోడ్. సో ఇప్పుడు ఒక వాట్ ఈస్ ఎన్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ హౌ డిఫరెంట్ దెన్ నార్మల్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే చెప్పిన. దిస్ ఈస్ ద ఇప్పుడు ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీకి మామూలు బైనరీ సెర్చ్ ట్రీకి డిఫరెన్స్ ఏంటిదంటే, ఇప్పుడు ఒక సపోజ్ ఏదైనా కాస్ట్ ఆఫ్ సర్చింగ్ ఏ నోడ్ ఇన్ ఏ ట్రీ ప్లేస్, మేము ఒక నోడ్ని కాస్ట్ ఆఫ్ సర్చింగ్ ఆఫ్ ఏ నోడ్ ఇన్ అనేది చాలా పెద్ద రోల్. అది ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద ఫ్రీక్వెన్సీ అండ్ కీ వాల్యూ ఆఫ్ ద నోడ్. అది ఎట్లా డిసైడ్ అవుతుంది? దానికి ఉన్న ఫ్రీక్వెన్సీ అండ్ కీ వాల్యూ బట్టి డిసైడ్ అవుతుంది కాస్ట్ ఆఫ్ సర్చింగ్. సో ఆప్టిమల్కి బైనరీ సెర్చ్ ట్రీకి డిఫరెన్స్ ఏంటిదంటే, అవర్ గోల్స్ ఈస్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ సర్చింగ్. దట్ ఈస్ ట్రూ డన్ బై ఆప్టిమల్ బైనరీ ట్రీ. ఇప్పుడు ఏదైతే ఆ కాస్ట్ ఆఫ్ సర్చింగ్ ఉందో దాన్ని తగ్గిస్తుంది. ఏది ఆప్టిమల్ బైనరీ ట్రీ అనేది కాస్ట్ ఆఫ్ సర్చింగ్ అనేది తగ్గిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్. దానికంటూ కీ వాల్యూస్ ఇచ్చిండు, దాని యొక్క కీ వాల్యూస్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు దానికి డిఫరెంట్ బైనరీ ట్రీస్ గీసిండు. ఇప్పుడు 10 అని 10కి ఏంటిది 12, 20 అట్లా మనకి డిఫరెంట్ ఇవన్నీ బైనరీ ట్రీస్, దీనికి ఉన్న బైనరీ ట్రీస్. సో మనకి 3 కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం డిఫరెంట్ బైనరీ ట్రీస్ అయితే ఫస్ట్ గీసుకున్నాం. మనం 12, 10 ఇదొకటి, తర్వాత 10, 20, 12, నెక్స్ట్ 20, 10, 12. ఎట్లా గీసుకున్నాడు? లెఫ్ట్ నోడ్ అనేది పేరెంట్ కంటే తక్కువ ఉంటుంది, రైట్ నోడ్ అనేది పేరెంట్ కంటే పెద్ద ఉంటుంది. ఆ విధంగా ఆప్టిమల్ అన్నీ గీసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ ఫైండ్ చేస్తాను నేను. ఇప్పుడు దీని కాస్ట్ ఎట్లా? 10 ఉంది. 10 అనేది ఏ లెవెల్లో ఉంది? లెవెల్ 1లో ఉంది. ఇదేంటి? లెవెల్ 2లో ఉంది. ఇది ఎక్కడ ఉంది? లెవెల్ 3లో ఉంది. సో దాని యొక్క వాల్యూస్ ఇచ్చింది, మనకి కీ వాల్యూస్ ఇచ్చింది. సో ఒక ఫస్ట్ కేసు వేద్దాం. సో 34 × 1 ఏ లెవెల్లో ఉంది? ఫస్ట్ దీన్ని ఫైండ్ చేస్తున్నా. ఇన్ ప్లస్ 8, దీని కీ వాల్యూ ఎంత? 8. దాని యొక్క ఏ లెవెల్లో ఉంది? సెకండ్ లెవెల్లో ఉంది. × 2. అట్లనే 20 యొక్క కీ వాల్యూ ఎంత? 50 × ఏ లెవెల్ ఉంది? 3. ఆ నోడ్ యొక్క కీ వాల్యూని ఆ లెవెల్ని మల్టిప్లికేషన్ చేస్తున్నా అంతే. అట్లా చేస్తే నాకు ఎంత వచ్చింది? 200 వచ్చింది. అట్లనే దీన్ని వేసుకున్నాక అట్లనే అన్నిటి చేసినా. ఇప్పుడు అట్లనే ద కాస్ట్ ఆఫ్ 8 × 1
ప్లస్ 34 ఇంటూ 2 దీని యొక్క ఈ బైనరీ ట్రీ యొక్క కాస్ట్ ఫైండ్ చేస్తున్నారు ఇక్కడ కేస్ 2లో. ఇది 12 అనేది 12 యొక్క కీ వాల్యూ ఎంత 8 కదా. 8 ఇంటూ అది ఏ లెవెల్ ఉంది ఫస్ట్ లెవెల్ ఉంది 8 ఇంటూ 1. ఇప్పుడు నెక్స్ట్ 10 యొక్క కీ వాల్యూ ఎంత 34 ఏ లెవెల్ ఉంది సెకండ్ లెవెల్ ఉంది, అందుకే 34 ఇంటూ 2 అనేది 20 నోడ్. ఇంకో నోడ్ రైట్ సైడ్ నోడ్ 20 యొక్క కీ వాల్యూ ఎంత 50, అది ఏ లెవెల్ ఉంది సెకండ్ లెవెల్ ఉంది. సో 50 ఇంటూ 2. సో దీన్ని కూడా అలా ఫైన్ చేస్తాం, దీని అన్నింటినీ అంటే ఫైన్ చేస్తాం. అలా అన్నీ ఫైన్ చేసిన తర్వాత అలా కాస్ట్ 5 ఇప్పుడు చూడండి 20 యొక్క కీ వాల్యూ ఎంత 50, అది ఏ లెవెల్ ఉంది ఫస్ట్ లెవెల్ ఉంది 50 ఇంటూ 10 యొక్క కీ వాల్యూ ఎంత 10 అంటే కీ వాల్యూ ఎంత ఉంది 34 అంటే ఏ లెవెల్ సెకండ్ లెవెల్, అందుకే 34 ఇంటూ 2 వేసినాం. ఇప్పుడు ఇది దీనికి 12 యొక్క కీ వాల్యూ అనేసి 3. సో 12 యొక్క కీ వాల్యూ ఎంత 8 ఇంటూ అది ఏ లెవెల్ 3లో ఉంది కాబట్టి 8 ఇంటూ 3 అని నాకు 143. ఇప్పుడు ఏ పెట్టి నాకు అట్లా 1 2 3 4 5 ఈ 5 బైనరీ ట్రీస్కి దాని కాస్ట్ ఆఫ్ సర్చింగ్ ఫైన్ చేస్తాను. అప్పుడు నాకు వస్తుంది ఏదైతే మినిమం వస్తుందో అదే మినిమం కాస్ట్. ఓకేనా, ఇది బైనరీ ట్రీ, ఆప్టిమల్ బైనరీ ట్రీ ఎట్లా ఫైన్ చేస్తా అంటే ఏదైతే మనకు మినిమం కాస్ట్ అవుతుందో తెలిసిపోతుంది. దాని ఉన్న కీ వాల్యూస్కి అది ఏ లెవెల్లో ఉందో దాంట్లో మల్టిప్లికేషన్ చేస్తే అవన్నీ సమ్ చేస్తే దాటి యొక్క కాస్ట్ ఆఫ్ సర్చింగ్ తెలిసిపోతుంది. అందులో ఏది మినిమం ఉంటుందో ఏ ఆప్టిమల్ బైనరీ ట్రీకి ఈ 5 డయాగ్రామ్స్ తీసుకున్నాం కదా ఆప్టిమల్ బైనరీ ట్రీస్ ఒక దానికి, అందులో ఏది మినిమం వస్తుందో అదే ఆప్టిమల్ బైనరీ ట్రీ అన్నట్టు. ఓకేనా, ఇది కేస్ 5, ఇది ఈ ఫిగర్ ఉన్న బైనరీ ట్రీస్లో ఇది ఆప్టిమల్ బైనరీ ట్రీ అన్నమాట.